ఇస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హైదరాబాద్ లో ముగ్గురు డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసింది టాస్క్ ఫోర్స్. 23,50,000 రూపాయలు విలువ చేసే 100 గ్రాముల బ్రౌన్ షుగర్, 1350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతుండగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేయగా అసలు విషయం బయటపడింది. ఇక గ్రాముకు 8,000 నుంచి 10,000 వరకు మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ ఓవర్ డోస్ కావడంతో రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో మహమ్మద్ అహ్మద్ మృతి చెందాడు. ఆ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినట్టు గుర్తించారు. గులాం జిలానీ ప్రధాన సరఫరాదారుగా తేల్చారు. అతనికి సులేమాన్ ఖాన్, ఫిరోజ్ బిన్ అలీ సహకరించారు. నిందితుల నుంచి 7 మొబైల్ ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సైఫాబాద్ పోలీసులకు అప్పగించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ ప్రవీణ్, మొత్తానికి ఒడిశా నుంచి డ్రగ్స్ తెప్పించినట్టు పోలీసుల విచారణ అయితే తేటతెల్లమైంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? తోని అయితే హైదరాబాద్ లో ముగ్గురు డ్రగ్స్ పెడ్లర్లను అరెస్ట్ చేసింది టాస్క్ ఫోర్స్ టీమ్స్. అయితే వీరి నుండి 23,50,000 రూపాయలను కూడా విలువ చేసే 100 గ్రాముల బ్రౌన్ షుగర్ ని, 1350 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే రాత్రి వేళ వీళ్ళందరూ ఎవరైతే ఈ ముగ్గురిని డ్రగ్స్ పెడ్లర్ ని అరెస్ట్ చేశారో వీళ్ళందరూ కూడా రాత్రి వేళ అనుమానాస్పదంగా తిరుగుతుండగా టాస్క్ ఫోర్స్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని వీళ్ళని విచారణ చేయగా అసలు నిజం మొత్తం కూడా అసలు విషయం బయటపడింది. గ్రాముకు 8,000 నుండి 10,000 వరకు మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నట్టుగా కూడా వీరు తెలపడం జరిగింది. అదేవిధంగా ఓవర్ డోస్ కావడంతో రాజేంద్ర నగర్ లో అయితే 3 రోజుల క్రితం అయితే ఆటోలో కొంతమంది వ్యక్తులు అనుమానాస్పదంగా 2 వ్యక్తులు చనిపోవడం కూడా జరిగింది. దాని మూలంగానే ఇక్కడ రాజేంద్ర నగర్ పిఎస్ పరిధిలో మహమ్మద్ మృతి చెందడం జరిగింది. ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేసినట్టుగా కూడా గుర్తించారు. గులాం జిలానీ ప్రధాన సరఫరాదారుడుగా తేల్చారు. అతనికి సులేమాన్ ఖాన్, ఫిరోజ్ ఖాన్ సహకరించినట్టుగా కూడా అయితే పోలీసులు నిర్ధారించారు. నిందితుల నుండి 7 మొబైల్ ఫోన్లను, బైక్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను సైఫాబాద్ పోలీస్ శాఖకు అప్పగించారు. పోలీసులు అయితే పలు కోణం లోపల వీళ్ళ నుంచి ఆ వివరాలు సేకరిస్తున్నారు. వీళ్ళు కాల్ డేటా ఆధారంగా వీళ్ళకు ఉన్నటువంటి డ్రగ్స్ లింకుల పైన కానీ అక్కడ ఉన్నటువంటి డ్రగ్స్ పెడ్లర్లు ఇంకెంతమందికి సప్లై చేశారు, హైదరాబాద్ లో వీళ్ళ దందా, వీళ్ళ యొక్క నెట్వర్క్ ఇంకెక్కడెక్కడ విస్తరించింది, హైదరాబాద్ తో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వీళ్ళ దగ్గర కీలకమైన సమాచారాన్ని కూడా పోలీసులు సేకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళ కాల్ డేటా కానీ వీళ్ళ యొక్క వాట్సాప్ మెసేజ్ల ఆధారంగా ఇంకా కొంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో కూడా టాస్క్ ఫోర్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.